వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్ ఏదైతే ఇప్పుడు డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వ్యవహారం విచిత్రమైనటువంటిది ఏంటంటే, గుంటూరు శాంతినగర్లో ఉన్నటువంటి స్థలం వివాదానికి సంబంధించి నగర డిప్యూటీ మేయర్ వైసీపీ నగర అధ్యక్షుడు వనమా బాలవజ్రబాబు అలియాస్ డైమండ్ బాబుతో పాటు ఇరు వర్గాల మీద పట్టాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎర్రమాల విజయ్ కిరణ్తో పాటు 50 మంది వరకు శాంతినగర్ 2వ లైన్లో నివాసం ఉంటున్న తన ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేసి వస్తువుని బయటకు వేయించి అసభ్య పదాలతో దూషించి దాడి చేశారని రాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే వివాదంపై వసంత, డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబు, వజ్రకుమారి, రాణి, కిరణ్ కుమార్తో పాటు కొంతమంది తన ఇంటిని ఆక్రమించుకుని అసభ్య పదజాలను దూషించి చంపుతామని బెదిరిస్తూ దాడి చేశారని ఎర్రమాల విజయ్ కిరణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ 2008 నుంచి ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు? కేసు అతను వైసీపీ డిప్యూటీ మేయర్ కాబట్టి లోపల వేసేద్దాం, బాగానే ఉంది. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరిది అసలు? ఇది అదేది రెవెన్యూ సదస్సులను పెట్టి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరిది ఆస్తి వాళ్ళదా కాదా అన్నది జడ్జిమెంట్ ఇస్తారట. కానీ ఇక్కడ మాత్రం జడ్జిమెంట్ ఇరు ఇద్దరి మీద కేసు పెట్టి చివరికి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఆ ఇల్లు వదిలేసుకోవాలి. ఇలాగ ఇది జెన్యూన్ జర్నలిజం. రాసే వార్తలోనూ క్లారిటీ లేదు, చేస్తున్నటువంటి పనిలోనూ క్లారిటీ లేదు.